వెల్కమ్ టు టైమ్ 9. అసలు రొట్టెల పండుగ ఎందుకు జరుపుకుంటారు? ఇక్కడున్న బారా షహీదులు ఎవరు? షహీద్ అంటే అర్థం ఏంటి? మొక్కులు కోరిన కోరికలు నెరవేరుతాయని రొట్టెల మార్పిడి చేసుకునే సాంప్రదాయం ఎలా మొదలైంది? లక్షల మంది భక్తులతో బారా షహీద్ దర్గాలో జరిగే రొట్టెల పండుగకు వందల సంవత్సరాల చరిత్రే ఉంది. షహీద్ అంటే అర్థం ఇస్లాం మతంలో పవిత్ర యుద్ధాల్లో వీరమరణం పొందిన వారిని షహీద్ అంటారు. ఇక్కడ బారా షహీదులు ఉన్నారు అంటే 12 మంది అమరవీరులని అర్థం. అయితే ఈ 12 మంది టర్కీ నుండి ఇక్కడికి ఎందుకు వచ్చారు? పవిత్ర యుద్ధంలో అమరవీరులు ఎలా అయ్యారు? ఎవరితో ఎవరికి యుద్ధం జరిగింది? అసలు ఇదంతా ఎవరి కాలంలో జరిగింది? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం కావాలనుకుంటే చరిత్రలోని పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిందే. ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది, మత సామరస్యానికి వేదికైంది, సర్వమత సమ్మేళనానికి ప్రత్యేకగా నిలిచింది. నెల్లూరు జిల్లాలో ఉండే పుణ్యక్షేత్రం బారా షహీద్ దర్గా. ఇది నవాబుల పాలన సమయంలో ఏర్పడింది. దర్గాలో నిర్వహించే రొట్టెల పండుగ తెలియని వారెవ్వరూ ఉండరు.